హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జిఆర్బి షెఫ్. ఈరోజు అయితే మంచి స్వీట్ ఐటమ్ అండి, బుల్లి కాజాలు అయితే చేశాను. మనకి బయట దొరికే స్వీట్ షాప్ స్టైల్లో అయితే బుల్లి కాజాలు అయితే చేశానండి. అవి చాలా సింపుల్గా అయితే చెప్తాను. ఫస్ట్గా అయితే ఒక గిన్నె అయితే తీసుకున్నాను. ఈ గిన్నె మనకి పిండి కలపడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఒక కప్పు మైదా పిండి మనము జల్లెడైతే పడదాం. ఎందుకంటే బయట తీసుకున్న పిండి కాబట్టి జల్లెడ ఖచ్చితంగా పట్టాలి. జల్లెడ పట్టకపోతే మనకి కాజాల్లో ఏవో ఒకటి తగులుతూ ఉంటాయండి. అందుకని చెప్పి నెక్స్ట్గా ఒక 3 స్పూన్స్ అయితే నెయ్యి కూడా వేసుకోండి. నెయ్యి అనేది మనకి పిండికి తగ్గట్టుగా వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకుంటే కాజాలు అనేవి మనకి ఆయిల్లో వేసిన వెంటనే విడిపోతాయి. ఒక చిటికెడంతా బేకింగ్ సోడా కూడా వేసుకోండి. వేసిన తర్వాత వాటర్ అయితే చాలా తక్కువగా పడుతుందండి. వాటర్ వేస్తూ కొంచెం వేస్తూ కలుపుతూ ఉండండి. మరీ ఎక్కువగా వేస్తే మనకి కాజాలు అయితే మనకి ప్యాన్లో వేసేటప్పటికి దోశల్లాగా అవుతాయి. అందుకని చెప్పి చూసుకొని కలుపుతూ ఉండండి. మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. చాలా స్మూత్గా అయితే ఉంటుంది మైదా పిండి. దీనిని ఒక పావు గంట సేపు మూత పెట్టి కవర్ చేసి పక్కనైతే పెట్టుకుందాము. ఈ లోపుగా ఒక ప్యాన్ తీసుకొని నేనైతే ఒక కప్పు మైదా పిండికి ఒక కప్పు షుగర్ అయితే తీసుకున్నానండి. ఒక కప్పు షుగర్కి ఒక కప్పు వాటర్ కూడా వేసుకోండి. ఇది మనకి పాకం వచ్చే వరకు కూడా కలుపుకుందాం. మనకి కాజాలకి పాకం అనేది మామూలుగా జస్ట్ వేళ్ళకి ఇలా అంటుకుంటే సరిపోతుందండి. చూడండి, నేను చూపిస్తాను. జస్ట్ వేళ్ళకి ఇలా అంటుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక లెమన్ అయితే వేసుకోండి. ఎందుకంటే మనకి షుగర్ అనేది వైట్గా పైన చల్లారిన తర్వాత పైన వైట్గా వస్తూ ఉంటుందండి. ఆ వైట్గా రాకుండా మనమైతే లెమన్ అనేది వేసుకోవాలి. మూత పెట్టి పక్కన పెట్టిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని పైన కొంచెం పిండి వేసుకొని దాన్ని పెద్ద పూరీలా అయితే పాముకుందాము. మరీ పల్చగా కాకుండా మరీ దల్సరిగా కాకుండా పామండి. పెద్దగా పామిన తర్వాత మనం చాక్తో 4 సైడ్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టుగా కట్ చేసుకుందాం. ఎందుకంటే ఈ కార్నర్స్లో ఎప్పుడూ కూడా చాలా దల్సరిగా ఉంటుందండి. చాలా వరకు అబ్జర్వ్ చేసే ఉంటారు కదా. అందుకని చెప్పి ఇలా 4 సైడ్స్ కూడా నీట్గా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేస్తే మనకి కాజాలు కూడా చక్కగా అన్ని ఈక్వల్ సైజులో అయితే వస్తాయండి. నార్మల్గా అలా చేస్తే ఏమవుతుందంటే పెద్ద పెద్ద కాజాలు వస్తాయి, అది కూడా లోన ఉడకకుండా ఉంటాయి. అందుకని ఇలా 4 సైడ్స్ కట్ చేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ నెయ్యి అయితే పైన అలా వేసుకొని మొత్తము ఆ పూరి అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టుగా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేయండి. స్పూన్తో స్ప్రెడ్ చేయండి. చేత్తో వేస్తే చేతికి అతుక్కుపోతుంది. కొంచెం అంత పిండి కూడా వేసుకొని ఆ నెయ్యి ఉంది కదండి, దానికి కూడా అలా స్ప్రెడ్ అయిపోతుంది ఆ పిండి కూడా. మొత్తం ఆ పిండి కూడా వేసి స్ప్రెడ్ చేసిన తర్వాత మనము ఒక రోల్ లాగా చేసుకుందాము. ఈ రోల్ అనేది మనం కేర్ఫుల్గా అయితే చేయండి. ఎందుకంటే మనకి లాస్ట్లో అతుక్కుపోతూ ఉంటుంది. దానివల్ల మనం కొంచెం జాగ్రత్తగా అయితే రోల్ చేసుకోవాలి. ఇలా మొత్తం అంతా కూడా రోల్ చేసిన తర్వాత లాస్ట్లో కొంచెం అంత వాటర్ జస్ట్ ఈ కార్నర్లో మాత్రమే లైట్గా అండి ఆ వేళ్లతో లైట్గా ఇలా వాటర్ వేసి దాన్ని కూడా అలా అతుక్కునేటట్టుగా ఇలా కొంచెం రోల్ చేసుకోండి. ఇలా గట్టిగా అతుక్కునేటట్టుగా మనమైతే సెట్ చేసుకోండి ఆ వేళ్లతో. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత బాగానే ఉంటుంది, ఆయిల్లో వేసేసరికి మాత్రం మొత్తం విడిపోతుందండి. అందుకని చెప్పి ఆ వేళ్ళతో ఇలా కొంచెం దగ్గరికి ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉండండి. ఇలా కొంచెం దగ్గరికి స్ప్రెడ్ చేస్తే మనకి సరిపోతుంది. మనం ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కొంచెం దగ్గరికి గట్టిగా ఇలా నొక్కితే మనకి విడిపోకుండా ఉంటుంది. ఇలా చేసిన తర్వాత మనం చాక్తో చాలా చిన్ని అంటే మీకు సైజు బట్టి, నేనైతే చాలా చిన్నవి అయితే కట్ చేశానండి. ఎందుకంటే ఇంట్లో మనకి పిల్లలు తినడానికి చాలా బాగుంటుందని చెప్పి ఇలా చిన్నగా అయితే కట్ చేయడం జరిగింది. మనకు ఆయిల్లో వేసినప్పుడు కొంచెం సైజు కూడా పెరుగుతుంది కదా, అందుకని మొత్తం అన్నీ కూడా ఇలా కట్ చేసిన తర్వాత మనమైతే ఇవన్నీ ఒక పక్కనైతే పెట్టుకుందాము. ఇది మనము చాలామంది చపాతీ చేసుకునే కర్రతో గట్టిగా పాముతూ ఉంటారండి. అలా కాకుండా జస్ట్ వేళ్ళతో ఇలా స్ప్రెడ్ చేస్తే మనకి కాజా షేప్ ఎలా అయితే ఉంటుందో అలా అయితే వస్తాయి. ఇవి మొత్తం కూడా మనం ప్లేట్లో అయితే వేసుకుందాము. ఈలోపు ఆయిల్ కూడా పెట్టేశానండి నేను. ఇది మనకి లైట్గా అనమాట, అంటే చాలా తక్కువ ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కాజాలని వేయించుకోవాలి. ఎందుకంటే మనకి లోన్ అంతా కూడా స్లోగా ఉడుకుతూ రావాలండి. అది మైదా పిండి కదా, అందుకని చెప్పి కాజా అనేది ఎంత స్లోగా వేగితే
అంత టేస్టీగా అయితే ఉంటుందండి. మనకి మొత్తం అంతా కూడా వేగితే ఆ టేస్టే వేరు. అందుకని చెప్పి కొంచెం టైం అయితే ఎక్కువగానే పడుతుంది. నేనైతే మొత్తం చూడండి చాలా స్లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా ఇలా అయితే వేపేసాను. మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం కదా షుగర్ సిరప్ అనేది, అందులో ఈ వేడి వేడి కాజాలని అందులో వేసేసుకుందాము. వేసుకుంటే చక్కగా మనకి ఆ తేనె అనేది చాలా ఫాస్ట్గా అయితే పీల్చుకుంటుందండి. ఇలా పీల్చుకున్న తర్వాత మనము ఎక్కువసేపు అయితే అసలు ఆ తేనెలో అయితే ఉంచకూడదు. జస్ట్ ఒక 2 మినిట్స్ మాత్రమే ఉంచండి. అది మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఉంచితే మనకు సరిపోతుంది. నెక్స్ట్‌గా తీస్తే కరకరలాడుతూ ఉంటాయండి. అదే మీరు తేనెలో ఎక్కువసేపు వదిలేశారనుకోండి, అది బయటకు తీసిన తర్వాత ఏమవుతుందంటే మెత్తగా అయిపోతుందనమాట. అంటే కాజా టేస్ట్ కాకుండా అది వేరే టేస్ట్ అయితే ఉంటుంది. ఇలా 2 మినిట్స్ తర్వాత తీసిన తర్వాత మనమైతే చక్కగా ఏదైనా బాక్స్ కానీ ఏదైనా డబ్బాలో కానీ స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసిన కాజాలు ఈజీగా ఖచ్చితంగా 1 వీక్ అయితే ఉంటాయండి. తేనె కూడా ఏ మాత్రము ఆరిపోకుండా ఖచ్చితంగా ఇలానే ఉంటాయి. మీరు 1 వీక్ తర్వాత తిన్నా సరే అదే టేస్ట్ అయితే ఉంటుంది. మరి ఇలాంటి సింప్లీ ఐటమ్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి.